హాయ్ వెల్కమ్ టు హాస్టాగ్ నేను మీ మనోజ్. అయితే ఈరోజు అక్కినేని వారంట మరోసారి పెళ్లి బాజలు మోగనున్నాయి. అయితే పీపీపీ డుండుండుకి సిద్ధమయ్యాడు అక్కినేని నాగ చైతన్య. సో అక్కినేని నాగ చైతన్య ఇంకా శోభితా ధూళిపాళ్ళ వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ నడుస్తుందని చాలా కథలు వచ్చాయి. సో ఇలాంటి నేపథ్యంలో వాటిన్నింటికి పుల్ స్టాప్ చెప్పి వీళ్ళిద్దరు పెళ్లిపేటలు ఎక్కడ ఉన్నారు, లోపల ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కరెక్ట్గా నేను ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య డ్రీమ్ హౌస్ దగ్గర ఉన్నాను. సో మీరు విజువల్స్ చూసుకోవచ్చు. అయితే వాస్తవానికి 2021 అక్టోబర్లో ఎప్పుడైతే శామ్తో చెయ్యి విడిపోయాడు అప్పటి నుంచి కూడా ఆయన కెరీర్పై చాలా ఫోకస్ పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కెరీర్ని పట్టుకున్నారు. ఎందుకంటే సో రీజన్స్ వల్ల వాళ్ళిద్దరు విడిపోయినప్పటికీ కూడా ఆయన ఏ రోజు కూడా ఇబ్బంది పడలేదు. కెరీర్ పరంగా ఆయన ఫోకస్ పెట్టారు. సో ఇలాంటి నేపథ్యంలో బంధుమిత్రుల సమక్షంలో ఆయన శోభితా ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్కి సిద్ధమయ్యాడు. ఆవిడ చేతికి రింగ్ కూడా దొరికాడు. సో యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ప్రేమ నడిచింది. చాలా ఇంటర్వ్యూలో చైని ఇంకా శామ్ని శోభితా ధూళిపాళ్లతో ఒక రకమైన రిలేషన్ ఉంది అని చెప్పి చాలాసార్లు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగినా కానీ చెయ్యి కానీ శామ్ కానీ వీళ్ళిద్దరు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా వీటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ వీళ్ళిద్దరు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళతో పాటుగా ఇటు ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు, ఇటు అక్కినేని కుటుంబ సభ్యులు లోపల ఉన్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గర నేను ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు యాక్చువల్లీ మీడియాకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి లేదు, అందుకనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ వీడియో చేస్తున్నా. సో యాక్చువల్గా ఈ వేడుకకు నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరయ్యారంట. అయితే కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్మెంట్కు మీడియాని అనుమతించారు. త్వరలో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే నాగార్జున కూడా కొన్ని పిక్స్ని రిలీజ్ చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా నాగ చైతన్య ఒక బెటర్ స్టెప్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శోభితా ధూళిపాళ్లతో వివాహం, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా రిచ్ అండ్ చాలా ప్రొఫెషనల్ కాబట్టి. సో ఇటు అక్కినేని ఫ్యామిలీ కూడా తెలుగు ఇండస్ట్రీలో ఎంత పేరుందో వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవానికి శామ్ ఎప్పుడైతే రిలేషన్ బ్రేక్ అయిందో అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే కేవలం చైదే తప్పు, శామ్ది తప్పు అని చెప్పి చాలా మనం ఎందుకంటే ఎవరిలో ఒకళ్ళు ఇటు సినిమా క్రిటిక్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక పండితులు కావచ్చు, వేణుస్వామి లాంటి సెఫాలజిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా ఇది చేశారు. అంటే ఇక్కడ పర్టికులర్గా శామ్ది తప్పు, లేకపోతే చెయ్యిది తప్పు, చెయ్యి ఇలా చేసి ఉండకూడదేమో, శామ్ ఆ షో చేసి ఉండకూడదేమో, చెయ్యి ఆ మాట అని ఉండకూడదేమో, అలాంటి చాలా విన్నాం. కానీ ఒక భార్య భర్తలకి ఇద్దరి మధ్య ఒక రిలేషన్, ఒక అండర్స్టాండింగ్ బ్రేక్ అయింది అన్న విషయంలో ఎట్టి పరిస్థితుల్లో దానికి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు కాబట్టి దానికి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళు డివోర్స్ ఇస్తున్నారు. కానీ ఒకవేళ అది కంటిన్యూ చేయాలంటే అది 2021 అక్టోబర్తో ఆగేది కాదేమో, 2024, 2025 కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు డివోర్స్ తీసుకొని ఒక బెటర్ స్టెప్ తీసుకున్నారు. నిజంగా వాళ్ళ ఎప్పుడు ఇప్పుడు శోభితాకి ఇంకా అక్కినేని చైతన్యకి ఒక రకంగా ఎంగేజ్మెంట్ అయిపోయింది కాబట్టి సో పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో నాగార్జున గారు కూడా త్వరలో చెప్తారు. సో చూస్తూనే ఉండండి #.